అంటే నేను రావడానికి స్ట్రాంగ్ రీజన్ ఉంది అంకుల్. హలో, మీ డైలాగ్స్ అయిపోతే ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉందని కనిపిస్తుంది. వరుణ్, తను సంధ్య, నా రెండో కూతురు. హాయ్ శాండీ. హా? శాండియా? హాయ్. అదేంటే అలా పలకరిస్తావు? వరుణు నీకు బావవుతాడు, అమెరికా నుండొచ్చాడు. ఏంటి, అమెరికాలో మనకి చుట్టాలున్నారా? వాళ్ళున్నారని నీతో పాటు నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఊరుకోండి, ప్రతిదీ మీకు వెటకారమే. ఆంటీ, బ్రాహ్మి ఎక్కడా? బ్రాహ్మియా? ఐఎమ్ సారీ బ్రాహ్మణి, అదే మీ అక్క. మా అక్క మీకు ముందే తెలుసా? తెలిసాయంటే వాళ్ళు అమెరికా వెళ్లేసరికి నువ్వింకా పుట్టనే లేదు. చిన్నప్పటినుంచి వరుణ్ బావ అక్క మంచి స్నేహితులు. జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాదంటీ, నేను బ్రాహ్మణి వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ అండ్ హస్బెండా? యాస్ అండి, నేను యుఎస్ నుంచి వచ్చింది నా వైఫ్ బ్రాహ్మి కోసమే. ఏంటండి, ఎందుకలా చూస్తున్నారు? ఏం లేదు బ్రాహ్మణి, రాహుల్ నువ్వు సరసువి కాదని, ఏ సంబంధం లేదని అంటే అంతెత్తు నుంచి నువ్వెందుకు జంప్ చేశావు? ఏమైనా ప్రమాదం జరుగుతుంది అని, నీకంటూ ఒక ఫ్యామిలీ ఉందని ఎందుకు ఆలోచించలేదు? రాహుల్ మాటలు ఎందుకంత సీరియస్గా తీసుకున్నావు? అంటే ఏంటండి, నేను సరసునేనని మీకు అనుమానంగా ఉందా? ఆంటీకే కాదు, నువ్వు చేసిన స్టంట్స్ చూస్తే ఎవ్వరికైనా నువ్వే సరసు అన్న అనుమానం వస్తుంది. అవును, నేను సరసుని. మీరు విన్నది నిజమే. నేను సరసునే అని రాహుల్ అనుకోవాలని నేను అలా చేశాను. రాహుల్ గారు సరస్సు గురించి అంత ఎమోషనల్ అవుతూ నన్ను బ్లేమ్ చేస్తుంటే నన్ను సైలెంట్గా ఎలా ఉండమంటారు? నేనేమి రియాక్ట్ అవ్వకపోతే నిజం తెలిసిపోతుందన్న డౌట్తో నేను అలా చేశాను. రాహుల్ నన్ను చాలా బలంగా బ్రాహ్మణి అని అనుకుంటున్నారు. ఆయన ఎంత బలంగా అలా అనుకుంటున్నారో నేను అంతే బలంగా సరస్సు అని నమ్మించడానికే అలా చేసి ప్రయత్నించాను. కానీ అంత రిస్క్
అంతేకాదు ఎంత రిస్క్ అయినా తీసుకుంటానండి. ఎందుకంటే మీరు మా నాన్నని బ్రతికించినప్పుడే మీ అబ్బాయిని మామూలు మనిషిని చేస్తానని మీకు మాట ఇచ్చాను. నా ప్రాణాలు పోయినా సరే ఆ మాట మీదే ఉంటాను. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. ఇంకా వేరే ఏమీ ఆలోచించను. ఆ దేవుడి దయ వల్ల నీకు ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయిందమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు, సరేనా? నేను ఇంత చెప్పినా కూడా ఇంకా వాగ్దేవి గారి మైండ్లో ఏదో అనుమానం ఉన్నట్టుంది. లేదమ్మా, నాకే అనుమానం లేదు. మా కోసం ఇంత సాహసం చేసిన నిన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాం? మా భయం అంతా రాహుల్ కోసమే బ్రాహ్మణి. నీ మీద వాడికి నమ్మకం పోయేసరికి మళ్ళీ తాగడం స్టార్ట్ చేశాడు. అనుకున్నదంతా మళ్ళీ మొదటికొచ్చింది. నా బాధ కూడా అదేనండి. వాగ్దేవి గారికి మాటిచ్చి కూడా ఎందుకు పొరపాటు చేశాను, జాగ్రత్తగా ఎందుకు ఉండలేకపోయాను అని నా మీద నాకే కోపంగా ఉంది. చూడమ్మా, జరిగిన దాంట్లో నీ ఒక్కదాని మిస్టేకే లేదు. ఇక నుంచి రాహుల్ విషయంలో జరిగే ప్రతి మార్పు నీ ఒక్కదాని వల్లే సాధ్యం. గుర్తుంచుకో. రాహుల్ని సరస్సు జ్ఞాపకాల నుంచి దూరం చేసి తిరిగి మామూలు మనిషిని చేస్తే నాకది చాలమ్మా. తప్పకుండా చేస్తానండి. రాహుల్ మనసులో ఉన్న కన్ఫ్యూజన్ని క్లియర్ చేసి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. థ్యాంక్ యూ. రాహుల్ని మీరు కోరుకున్నట్టుగానే మీ కొడుకుగా మారుస్తాను. ఆంటీ, ఇది మీకోసం ఏంటి బాబు ఇది? చీర ఆంటీ, మమ్మీ పంపించింది. అవునా? యుఎస్ నుండి చీర కూడా తెస్తారా? యాస అండి. ఈ కలర్ అంటే ఆంటీకి ఇష్టమని మా అమ్మ స్పెషల్గా సెలెక్ట్ చేసి పంపించింది. ఏంటి, మీ అమ్మిచ్చిందా? ఆ ఆంటీ, చూడండి మీకే తెలుస్తుంది. బాగుందా ఆంటీ? చాలా బాగుంది. మా వదిన పంపించింది కదా. శాండీ, ఇదిగో ఇది నీకు. హాయ్, ఏంటిది? సెల్ ఫోన్. ఓ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. అంకుల్, ఇదిగోండి, ఇది మీకోసం. నాకెందుకు బాబు? అందరికీ ఇచ్చి మీకు తేకుండా ఎలా ఉంటాడు? తీసుకోండి. అండ్ స్పెషల్ గిఫ్ట్ ఫర్ స్పెషల్ పర్సన్. ఏంటో చూడొచ్చా? నో నో నో, నో వే, నో వే. స్పెషల్ అని చెప్పాను కదా, మీ అక్కే ఓపెన్ చేయాలి. యూనో ఆంటీ, 3 days సిటీ మొత్తం తిరిగి సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన గిఫ్ట్ ఇది. బ్రాహ్మణికి నచ్చుతుందో లేదో చూడాలి. ఇంతకాలం గడిచినా బ్రాహ్మణి మీద నీ ప్రేమ మాత్రం మారలేదు బాబు. దూరంగా ఉన్న మాటే కానీ బ్రాహ్మణి తలుచుకొని రోజంటూ లేదంటే. ఎవ్రీ ఇయర్ హాలిడేస్కి ఇండియాకి రావాలని, బ్రాహ్మణి చూడాలని
ఎంతో ఆశపడేవాణ్ణి. కానీ ఏదో ఒక రీజన్ వల్ల అలా పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. బై గాడ్స్ గ్రేస్ ఇప్పటికి కుదిరింది. ఆంటీ, బ్రాహ్మణికి నేను గుర్తుంటానా? నా అంత ప్రేమ లేకపోయినా తనకి నా మీద కనీసం ఇంట్రెస్ట్ ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు వరుణ్? నువ్వు బ్రాహ్మణిని ఎలా గుర్తుపెట్టుకున్నావో బ్రాహ్మణి కూడా నేను అలాగే గుర్తుపెట్టుకుంది. ఈజ్ ఇట్? ఈ మాటలు వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంతేకాదు వరుణ్, టీవీలో సినిమాలో ఎవరైనా చిన్నపిల్లలు కనిపిస్తే నేను వరుణ్ బావా ఇలాగే ఆడుకునేవాళ్ళమని ఆ సంగతులన్నీ చెప్తూ ఉంటుంది. ఎవరమ్మా? అక్క అలా మాట్లాడిందా? అవునమ్మా, నీకు తెలీదులే, నాతో చాలాసార్లు చెప్పింది. ఆంటీ, బ్రాహ్మికి నేను గుర్తుంటానో ఉండనో నన్ను సడన్గా చూసి ఎలా రియాక్ట్ అవుతుందోనని చాలా టెన్షన్ పడ్డాను. కానీ మీ మాటలు విన్న తర్వాత బ్రాహ్మి గురించి తెలిసి చాలా రిలాక్స్డ్గా ఉంది. తనకి నేను గుర్తుంటే మా మధ్య మాటలు స్టార్ట్ అవ్వడం, మనసులు తెలుసుకోవడం చాలా ఈజీగా జరిగిపోతుంది. సరే వరుణ్, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. వేడివేడిగా తెలుగు భోజనం రుచి చూపిస్తాను. వెళ్ళు వెళ్ళు. యా ఆంటీ, మీ కుకింగ్ గురించి కూడా మామ్ ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటుంది. మామ్ ఇంప్రెస్ అయినా ఆ టేస్ట్ ఏంటో ఈరోజు నేను చూస్తాను. 10 minutesలో వచ్చేస్తాను ఆంటీ. అలాగే వెళ్ళు. హాయ్, ఫోన్ చాలా బాగుంది. సావిత్రి, నీకు బతికాను పోయిందా? మనల్ని కాదనుకొని వెళ్ళిపోయిన కుటుంబం, ఆ విషయం నువ్వు మర్చిపోయావా? అందుకే మళ్ళీ కలుపుకోవాలని వరుణ్ణి పంపించారు. మా వదినైతే ఇదిగో చీర కూడా పంపించింది చూడండి. సావిత్రి, బ్రాహ్మణి ఎప్పుడైనా వరుణ్ గురించి మాట్లాడిందా? కనీసం పేరైనా ఎత్తిందా? అలాంటిది ఎందుకు అమ్మాయి గురించి ఆ వరుణ్కి అన్ని అబద్ధాలు చెప్తున్నావు? అంటే పాపం వరుణ్ ఎంతో ఆశతో వచ్చాడు. మన బ్రాహ్మణి మీద ప్రేమతో ఉన్నాడని ఏదో 2 మాటలు కలిపానంతే. మాటలు కలపడం కాదు, నువ్వు మనుషుల్ని కలిపే ప్రయత్నం చేస్తున్నావు. నేను కలపడం ఏంటండి? చిన్నప్పుడే ఆ ప్రయత్నం జరిగింది. పైకి చెప్పలేదు కాని మన బ్రాహ్మణికి కూడా చిన్నప్పటినుంచి వరుణ్ అంటే ఇష్టమే. శతమానం భవతి శతాయో పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి.
వదులో. లేదు బాబు, మీరు మందు తాగడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరే? మీ భార్యని సరసుని. నర్మే, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నటించడానికి వచ్చిన దానివి. నీ స్కిల్స్ అన్నీ మీ వాగ్దేవి మేడం ముందు చూపించు. అవార్డులు రివార్డులు తీసుకో. ఎన్ని అవార్డులు వచ్చినా మీ నవ్వు ముందు, మీరు మెచ్చుకునే మాట ముందు దిగిదుడిపే బాబు. చాలా ఆపు. లేదు బాబు, నేను మిమ్మల్ని ఈ విషయం తాగనివ్వను. నీలాంటి రాక్షసులు దెయ్యాలు ఉన్న ఇంట్లో ఈ విషయమే నాకు అమృతం. లేదు, మీరు తాగడానికి వీల్లేదు. వదులో. లేదు బాబు. వదలమన్నానా? లేదు బాబు. వదులో. నటించాలు లే. బ్రాహ్మణి, నిన్నే లే. బ్రాహ్మణి, బ్రాహ్మణి. సరసు, పెద్ద దెబ్బ కూడా తాగలేదు. పిలుస్తుంటే రెస్పాండ్ అవ్వడం లేదు. ముందు ఇక్కడి నుంచి రూమ్లోకి తీసుకెళ్తే బెటర్. అమ్మా, నా నడుము. ఏంటి రాహుల్ బాబు ఈ మోటు సరసం? చిచ్చి, నీతో నాకు సరసం ఏంటి? నీ బ్రతకంతా నాటకాలు అబద్ధాలేనా? ఓ, ఏంటి బాబు ఈ సరస్సుని ముట్టుకున్న చేత్తో ఇంకెవర్ని ఏ వస్తువుని ముట్టుకోకూడదనా అలా రాసుకుంటున్నారు? రూపం ఒక్కటైనంత మాత్రాన నువ్వు సరసు ఎప్పటికీ ఒకరు కాలేరు. సరసు నా ప్రాణం, నా లోకం. నేను కలలో కూడా వేరే అమ్మాయిని ఊహించుకోలేను, ముట్టుకోను. అలాంటిది నిన్ను ముట్టుకొని పాపం అంటించుకున్నందుకే దీంతో క్లీన్ చేసుకుంటున్నాను. అన్నది నిన్నే, దానికి నవ్వెలా వస్తుంది? అంటే నా గురించి చెప్తూ నా మీద ఎంత ప్రేమ ఉందో చెప్తే సంతోషపడకుండా ఎలా ఉంటాను చెప్పండి బాబు. చిచ్చి, నువ్వు ఈ జన్మకి మారు. సంధ్య, చెప్పు సంధ్య, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? నీకు గుడ్ న్యూస్ చెప్పాలని. గుడ్ న్యూసా? ఏంటది? నీకోసం అమెరికా నుంచి పెద్ద గిఫ్ట్ వచ్చింది.